హాయ్ అండి, వెల్కమ్ టు కేవై కుకింగ్ హోమ్. ఈరోజు స్పెషల్ బెండకాయ చేపల పులుసు. దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందో చూద్దామా. ఇప్పుడు కొద్దిగా తెల్లగడ్డ, అల్లము, ఒక 2 టమాటోస్, ఒక 2 ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, కారానికి తగినంత ఎండుమిర్చి వేసి బాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసి వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టి పెట్టుకోవాలి. దానికి లాస్ట్లో కావాల్సిన మెంతి పొడి, ఒక 2 స్పూన్స్ మిరియాలు, ఒక 2 స్పూన్స్ మెంతులు, 2 స్పూన్స్ ధనియాలు, కొద్దిగా జీలకర్ర వేసి స్లో ఫ్లేమ్లో వేయించి పొడి చేసి పెట్టుకోండి. ఇంకో ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆల్రెడీ పేస్ట్ వేసుకొని కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసి కొద్దిగా వేయించుకోండి. చింతపండు గుజ్జు వాటర్ వేసి ఉంటాం కదా, కొద్దిగా వాటర్ ఎంత కావాలంత వేసుకొని కాసేపు బాయిల్ అవ్వాలి. బెండకాయలు కొద్దిగా పెద్ద సైజులో కట్ చేసుకొని ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాన్ని స్లో ఫ్లేమ్లో బాగా వేయించి పక్కన పెట్టుకోండి. మసాలా ఉడికాక అందులో చేపలు వేసుకొని వేయించిన బెండకాయలు కాసేపు ఉడకాలి. మనం ఇంతకుముందు చేసిన మెంతి పొడిని ఒక 2 స్పూన్స్ వేసుకొని స్లో ఫ్లేమ్లో బాగా ఒక 5 మినిట్స్ ఉడకాలి. ఉడికిన తర్వాత చేపల పులుసు రెడీ.